చిన్న కథ. అమ్మ చేతి రొట్టె. రాము అనే బాలుడు చాలా తెలివైనవాడు. కానీ అతనికి ఒక చిన్న అలవాటు ఉండేది. అమ్మ చేసిన భోజనం మీద ఎప్పుడూ ఫిర్యాదు చేయడం. ఇది రుచిగా లేదు, అది బాగోలేదు అని ప్రతిరోజు అంటుండేవాడు. ఒకరోజు అతని తండ్రి పని కారణంగా బయటకు వెళ్ళారు. అమ్మకు జ్వరం వచ్చింది. అయినా రాము స్కూల్కి వెళ్లే ముందు తినాలని అనుకుని అమ్మ నెమ్మదిగా లేచి రొట్టె చేసింది. ఆ రోజు రొట్టె కొంచెం కాలిపోయింది. రాము కోపంగా, అమ్మా, ఇది ఎందుకు ఇలా చేశావు అని అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, బిడ్డ, ఈరోజు కొంచెం శరీరం బలహీనంగా ఉంది, క్షమించు అంది. అప్పుడు రాము గమనించాడు. అమ్మ చేతులు వణుకుతున్నాయి, కళ్ళల్లో అలసట ఉంది. అతనికి ఒక్కసారిగా గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఆ కాలిపోయిన రొట్టె అతనికి ప్రపంచంలోనే రుచిగా అనిపించింది. ఆ రోజు నుంచి రాము ఎప్పుడూ అమ్మను అగౌరవంగా చూడలేదు. గౌరవంగా చూశాడు. చిన్న తప్పుల కోసం ఎవరినీ నిందించలేదు. నీతి: మనకు ప్రేమతో చేసే పనిలో లోపాలు కనిపించకూడదు.